జై శ్రీరామ్. వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. మీరు కార్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఏమైనా కార్ గురించి అవగాహన లేదా, డ్రైవింగ్ గురించి కానీ దేని గురించి కానీ ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే వచ్చేసి మూమెంట్, కార్ సీట్స్ మూమెంట్ ఎలా పెట్టాలి, క్లచ్ ఏంటిది, అవన్నీ ఏదైనా అవగాహన తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ కార్ గురించి A to Z మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కార్ గురించి అయితే A to Z అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ నా వీడియో చూసిన తర్వాత అన్న మీరు మంచిగా చెప్పారని అయితే ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే అలా పర్ఫార్మెన్స్ అయితే అలా ఉంటుంది. ఈ వీడియో చూసి మొత్తం ఎండ్ వరకు చూడండి. మిస్టేక్ కాకుండా ఒక్క మినిట్ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితేనే అర్థమవుతుంది, లేకుంటే కాదు. ఆ వీడియో విషయం ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ డు వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది సీట్ గురించి, స్టీరింగ్ గురించి. ఓకే, బండి ఎక్కే ముందు మనం ఫస్ట్ సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సీటు అలాగే వచ్చేసి స్టీరింగ్. ఓకేనా? ఈ సీటు స్టీరింగ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనో ఇప్పుడు ఫస్ట్ కార్ ఎక్కే ముందు అయితే మనం ఎవరెవరు నడుపుతారో తెలియదు, అంటే ఓన్గా మనం ఒక్కలమే డ్రైవింగ్ చేస్తే ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరెవరు నడుపుతుంది కాబట్టి మనం ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇలా ప్రెస్ చేస్తే సీటు వెనకాలకి వెళ్తుంది, ఇట్లా ముంగటికైతే వస్తుంది ఇది ఇలా. ఓకేనా? అలాగే వచ్చేసి ఈ సీట్ కూడా మనం సెట్ చేసుకోవాలి. ఈ సీట్ సెట్ చేసుకునేందుకు ఇక్కడ ఉంది చూసారా, ఇది. ఓకేనా? ఇది మనం బండి ఎక్కిన తర్వాత కూర్చొని చూస్తున్నారు కదా, నాకైతే ఇప్పుడు చాలా ముంగటికి ఉంది కాబట్టి నాకైతే ఇది అడ్జస్ట్మెంట్ సెట్టింగ్ కుదరలేదు. కాబట్టి నేను ఇలా మీడియంలో పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్లచ్, బ్రేకు ఇవన్నీ నాకు ఇప్పుడు కంఫర్ట్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ క్లచ్, బ్రేకు ఇవన్నీ కంఫర్ట్గా అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసి ఇది కూడా మనకు ఈ సీట్ కూడా వెనకాల చాలా వెనక్కి ఉంది చూసారా, ఇలా వెనకకి ఉంది కాబట్టి నీకు కంఫర్ట్ ఎలా ఉంటుందో అలా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటే సీట్ అయితే కంఫర్ట్గా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అలా వచ్చేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కీ. ఓకేనా? కీ ఇలా తిప్పితే ఫస్ట్ ఇగ్నిషన్ అయితే ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ ఇగ్నిషన్. ఓకేనా? సెకండ్ ఇగ్నిషన్ తర్వాత ఇక్కడ డిస్ప్లేలో లైట్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఈ డిస్ప్లేలో లైట్స్ పోయిన తర్వాత చూపిస్తాను. ఈ డిస్ప్లేలో లైట్స్ పోయిన తర్వాతనే మనం బండి ఆన్ చేయాలి. ఓకేనా? అప్పటిదాకా మనకు కొన్ని వెహికల్స్కి ఏంటంటే మనకు సైరన్ అయితే వస్తుంది, కొన్ని వెహికల్కి అయితే ఉండదు. కాబట్టి ఆ లైట్స్ పోయిన తర్వాతే ఆన్ చేయాలి. ఓకేనా? అది ఎలా ఆన్ చేయాలనో ఇప్పుడు మొత్తం చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి క్లచ్. ఓకేనా? ఇది వచ్చేసి క్లచ్, ఇది వచ్చేసి బ్రేకు, ఇది వచ్చేసి ఎక్సిలేటర్. ఓకేనా? ఈ వీటి మూమెంట్స్ కూడా మొత్తం తెలుసుకుందాం. ఓకే, మనము అవి తెలుసుకున్న తర్వాత మనం క్లచ్ సీట్ అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం వెహికల్ క్లచ్ తొక్కి వెహికల్ న్యూట్రల్లో ఉందా అని తెలుసుకోవాలి. ఫస్ట్ చూస్తున్నారు కదా, వెహికల్ న్యూట్రల్లో ఉందా అని తెలుసుకోవాలి. అలాగే వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేఫ్టీ ఏంటంటే ఫస్ట్ మనం బండి స్టార్ట్ చేయకముందే సీట్ బెల్ట్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇలా తీసుకొని, ఓకేనా, ఈ సీట్ బెల్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇలా తీసుకొని ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. సీటు చూస్తున్నారు కదా, ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. ఓకేనా? ఇది మనకు సేఫ్టీ. అలాగే వచ్చేసి ఈ సీటు మనం డ్రైవింగ్ అయిపోయినాక తీయాలనుకున్నా కానీ ఇక్కడ ఈ బటన్, ఇక్కడ వచ్చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు సీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి వచ్చేసి మనం బండి స్టార్ట్ చేసే ముందు మన కార్ న్యూట్రల్లో ఉందా లేదా చెక్ చేయాలి. అలాగే వచ్చేసి మనం కార్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత మనం సెల్ఫ్ అయితే కొట్టాలి. ఓకేనా? సెల్ఫ్ కొట్టిన తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. చూస్తున్నారు కదా, హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. హ్యాండ్ బ్రేకు అయితే తీసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బ్రేక్ ఒత్తాలి. ఫస్ట్ ఇక్కడ బ్రేక్ ఒత్తాలి. బ్రేక్ ఒత్తిన తర్వాతనే మనం ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ క్లచ్ తొక్కి బ్రేక్ ఒక్కాలి, ఫస్ట్ గేర్ వేయాలి. వేసిన తర్వాతనే మనం హ్యాండ్ బ్రేక్ తీయాలి. చాలామంది ఇట్లా ఎందుకు కొత్తాలి ఏమని చాలామంది అంటుంటారు. అది ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ తీయాలి. క్లచ్ బ్రేక్ ఒత్తి గేర్ వేసిన తర్వాతనే హ్యాండ్ బ్రేక్ తీయాలి.
అది కూడా చాలామంది హ్యాండ్ బ్రేక్ తీయకుండా ఇలా పోతుంది అలా పోతుంది అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ వెహికల్ అయితే కొద్దిగా అప్ డౌన్ ఉంది కాబట్టి మనం బ్రేక్ దొక్కకుండా హ్యాండ్ బ్రేక్ తీస్తే మాత్రం వెనకాలకు పోయే ఛాయిస్ ఉంటుంది, ముంగడికి పోయే ఛాయిస్ ఉంటుంది. బండి స్టేబిలిటీ ఒక లెవెల్లో ఉంటే ఏం కాదు కాబట్టి హ్యాండ్ బ్రేక్ దొక్కకుండా నడుస్తుంది. ఖచ్చితంగా బండి అప్ డౌన్ ఉంటే హ్యాండ్ బ్రేక్ తీసేటప్పుడు బ్రేక్ మీద క్లచ్ మీద కాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హ్యాండ్ బ్రేక్ కూడా ఎలా యూజ్ చేయాలనో మొత్తం ఇప్పుడైతే చెప్దాం. ఓకే రండి. మనం హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసేటప్పుడు ఇలా బటన్ ప్రెస్ చేసి ఇలా తీయాలి. ఓకేనా. హ్యాండ్ బ్రేక్ వేసేటప్పుడు ఇలా అంటే స్టెబుల్ ఓన్లీ మామూలుగా ఇలా వేస్తేనేమో ఓన్లీ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ కాదు. మనం స్ట్రాంగ్ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇట్లా స్ట్రాంగ్గా వేయాలి. స్ట్రాంగ్గా వేసిన తర్వాత ఇది ఇలా ఓపెన్ కాదు, చూస్తున్నారా. ఇప్పుడు ఇది ఓపెన్ కాదు, ఇలా డైరెక్ట్ ఓపెన్ కాదు. ఇది బటన్ ప్రెస్ చేసి లైట్గా వెనకాలకి ఇలా లాగి ఇలా తీయాలి. ఓకేనా. ఇగో ఇలా అయితే మామూలుగా ఇది ఒత్తుతో వెళ్ళిపోతుంది. స్ట్రాంగ్గా వేసినామనుకో డైరెక్ట్ వెళ్ళదు, చూస్తున్నారుగా. ఇది వెనకాలకి ఇలా ప్రెస్ చేసి ఇలా తీస్తే మాత్రమే వెళ్తుంది. ఓకే, హ్యాండ్ బ్రేక్ గురించి అయితే అవగాహన వచ్చింది. ఓకేనా. ఇంకోటి చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, రివర్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనం గేర్స్ మూమెంట్ బట్టి వేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ గేర్ అలాగే వచ్చేసి మినిమం ఒక 20 స్పీడ్లో సెకండ్ గేర్, అలాగే వచ్చేసి ఒక 30-40 స్పీడ్లో థర్డ్ గేర్, ఒక 60 అట్లా 50-60లో ఫోర్త్ గేర్, అలా 80 అలా అయితే ఫిఫ్త్ గేర్ అయితే యూజ్ చేయాలి. ఇది ఏ రన్నింగ్లో ఏ గేర్ యూజ్ చేయాలనో మీకైతే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వచ్చేసి మనకు ఇక్కడికి వచ్చేసరికి ఇది డిస్ప్లే. ఓకేనా. ఇదైతే డిస్ప్లే. మనకు దీంట్లో ఇండికేటర్స్ దానికి సంబంధించి అయితే ఇందులో ఏముండయి. ఇది వచ్చేసి 4 ఇండికేటర్స్. ఓకేనా. ఈ 4 ఇండికేటర్స్ ఎందుకంటే మనం ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు, అలాగే వచ్చేసి మనకు బండి ఎక్కడైనా రోడ్డు మీద ఆగినప్పుడు ఈ 4 ఇండికేటర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి మనకు వైపర్. ఓకేనా. ఇది మనం ఇది వేస్తే మనకు వైపర్ అనేది ఆన్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటాయి. అంటే ఇది ఫస్ట్ది అంటే మామూలుగా ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఒకసారి అయితే వస్తుంది. ఈ సెకండ్ వచ్చేసి కొద్దిగా స్పీడ్ వస్తుంది. థర్డ్ వచ్చేసి ఇంకా మరీ స్పీడ్ అయితే వస్తుంది. ఓకేనా. అలాగే వచ్చేసి మనం ఇక్కడ పైకి ఇలా ప్రెస్ చేసినాం అనుకో విత్ వాటర్ తోటి వస్తుంది అన్నట్టు. అంటే ఇందులో వాటర్ లేవు ప్రస్తుతానికి. ఇట్లా పైకి ప్రెస్ చేస్తే మనకు వాటర్ బాక్స్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్ తోటి మాత్రం వైపర్ ఆటోమేటిక్ అయితే ఆన్ అవుతుంది. ఎందుకంటే మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు గ్లాస్కు డస్ట్ వచ్చినా ఏదైనా వచ్చినా మనం వాటర్ తోటి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. అలాగే వచ్చే సైడ్ వస్తే మనకు ఇండికేటర్స్. ఓకేనా. మనము ఇలా ఇట్లా కిందికి వేస్తే రైట్ సైడ్, అంటే మనము ఎక్కడైనా టర్నింగ్లో రైట్ సైడ్ కట్ కావాలంటే రైట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ వెళ్ళాలంటే ఇట్లా పైకి వేస్తే లెఫ్ట్ వెళ్ళవచ్చు. అలాగే వచ్చేసి ఇలా పైకి వేస్తే మనకు డిప్పర్. ఓకేనా ఫ్రెండ్స్. డిప్పర్ మనము ఎదుటి కార్స్ రాంగా పొంగా, మనం రోడ్డు పైన రాంగా పొంగా ఎదుటి నుంచి కార్లు రాంగా ఇలా డిప్పర్ ఇస్తే నైట్లో మనం చాలామంది ఏం చేస్తామంటే ఫుల్ ల్యాంప్ వేసుకొని అయితే చాలామంది వెళ్తూ ఉంటారు, ఫుల్ డిప్పర్ వేసుకొని. అలా కాకుండా మనం ఆఫ్ వేసుకొని మనం రోడ్ల పైన వెళ్ళేటప్పుడు ఇలా డిప్పర్ ఇస్తే మనకు ఆపోజిట్లో ఏ వెహికల్ వస్తుంది అంటే 4 వీలర్ 2 వీలర్ ట్రాక్టరా కారా అనేది ఈ వీడియో డిప్పర్ ఇస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం, చాలామంది ఏం చేస్తారంటే ఫోక్ ల్యాంప్స్ ఫుల్ వేస్తారు ఇట్లా. ఓకేనా. ఫోక్ ల్యాంప్స్ ఫుల్ వేసుకొని వెళ్తారు, కానీ ఎదుటి వాళ్ళకి వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అలా కాకుండా మనం ఓన్లీ సెకండ్ అంటే ఇట్లా ఫస్ట్ సెకండ్లోనే ఫుల్ కాకుండా సెకండ్ ల్యాంప్లోనే వేసుకొని అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా. ఇక్కడ ఫుల్ డిప్పర్లు వేసినాం అనుకో ఎదుటి వాళ్ళకు వచ్చే వాళ్ళకైతే అస్సలు కనిపించదు. కాబట్టి ఇది చాలా జాగ్రత్త. చాలామందిని నేను అబ్జర్వ్ చేసిన ఫుల్ ల్యాంప్స్ అయితే వేసుకొని పోతారు. అలా కాకుండా ఇలా అయితే చేసుకొని వెళ్ళాలి. అలాగే వచ్చేసి మనకు రోడ్ల పైన చూస్తున్నారు కదా, రోడ్లపై మనకు లైట్స్ అంటే మన ముంగట మన ల్యాంప్స్ అడ్జస్ట్మెంట్. ఓకేనా. ఇలా మొత్తం ఫుల్ పైకి అన్నాం అనుకో మొత్తం కిందికి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇలా డౌన్ చేస్తే పైకి అయితే వచ్చేస్తుంది లైట్స్. అంటే మనకు
పై లైట్స్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు మనకు స్టెబిలిటీ ఉండాలన్నా లేక డౌన్ అనిపించాలన్నా లేకుంటే పైకి కావాలన్నా అనుకుంటే మనకు లైట్స్ అయితే ఇదైతే అడ్జస్ట్మెంట్. ఇంకేంటి ఫ్రెండ్స్, అలాగే వచ్చి మనకు రేంజ్ అంటే మనకు ఇప్పుడు మన పెట్రోల్ 2 పాయింట్స్ ఉంది కదా, 2 పాయింట్స్లో ఇది అంటే మైలేజ్ ఎంత వస్తుందంటే 18 వస్తుందని అర్థం. ఓకేనా, ఇప్పుడు మన బండి మ్యాక్సిమం ఈ మైలేజ్ అంటే 18 వస్తుంది. అలాగే వచ్చేసి ఈ 2 పాయింట్స్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్తా అంటే 72 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే ఇది 72 కిలోమీటర్లు చూపిస్తుంది కానీ మ్యాక్సిమం ఒక 80-90 అయితే వెళ్తుంది ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వచ్చేసి ఇది మన ఎక్సలేటర్ని బట్టి ఇదైతే మూమెంట్ అయితే చూపిస్తుంది ఇది. ఓకేనా, ఇప్పుడు మనం రన్నింగ్లో మాత్రమే చూపిస్తుంది. అలాగే వచ్చేసి ఇది ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ చూసారు కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు రీడింగ్ టోటల్ అంటే ఇప్పుడు ఈ రీడింగ్ ఉంది కదా, ఏలో ఉంది ఇక్కడ. ఇంకోటి ప్రెస్ చేస్తే బి, అలాగే వచ్చేసి ఇది ప్రెస్ చేస్తే మొత్తం టోటల్ బండి తీసుకున్న నుంచి ఎంత రీడింగ్ వచ్చింది ఇంకా మొత్తం చూసుకోవచ్చు. మనం ఏ అంటే అర్థం ఏముందంటే ఇది ఇప్పుడు వెహికల్ మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం, మనము ఎక్కడికి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం అనుకో, హైదరాబాద్ 150 కిలోమీటర్లు ఉన్నది. ఎవరైనా కారు ఆడికి హైదరాబాదే పోవాలి అనుకుంటే మనం 0 చేసి ఇవ్వచ్చు. ఇలా చూస్తున్నారా, ఏలో అయితే 0 అయిపోయింది. ఓకేనా, 0 చేసి ఇచ్చినాం అనుకో మళ్ళీ పోయి వచ్చేదాకా మనకు ఈ రీడింగ్ అయితే కౌంట్ అవుతుంది. అలాగే వచ్చేసి సెకండ్ ఆప్షన్ బి, ఆల్టర్నేట్గా అంటే ఏమన్నా 0 చేసుకున్నా కానీ మనకు బిలో కూడా చూసుకోవచ్చు. అలాగే వచ్చేసి చాలామందికి తెలియదు ఒకటి ఏంటంటే డిస్ప్లేలో టైమింగ్. ఓకేనా, డిస్ప్లేలో టైమింగ్ ఎవరికి తెలియదు సెట్టింగ్ చేయడం. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ప్రెస్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు అవర్స్ అనేది చేంజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇగో ఇలా 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 చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా కొద్దిగా మనం ఇట్లా తిప్పితే టైమింగ్ అయితే వస్తుంది. చూసారా, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూస్తున్నారుగా. అలాగే వచ్చేసి మళ్ళీ ఇలానే ప్రెస్ చేయాలి, ఇది ప్రెస్ చేసి మళ్ళీ ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు నిమిషాలు అనేటి ఇదైతుంది. అలాగే వచ్చేసి ఇది కూడా సేమ్, ఇగో 1, 2, 38, 39, 40, 41 ఇలా ప్రెస్ చేస్తే మనకు టైమింగ్ కూడా సెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలామందికి టైమింగ్ అయితే కన్ఫ్యూజ్లో అవుతూ ఉంటారు. ఇప్పటికీ ఎక్స్పర్ట్ డ్రైవర్లకు కూడా ఈ టైమింగ్ గురించి అయితే తెలీదు. దీంట్లో మనకు ఈ అడ్జస్ట్మెంట్లో ఇంకా ఏమేమి ఉంటాయో మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఏమేమి ఉంటాయో మీకు చెప్తాను. ఓకేనా, మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేయగానే మనం ఇట్లా ప్రెస్ చేయగానే టైమింగ్ అనేది యథావిధిగా మనకు సెట్ అయితే అయిపోయింది. అలాగే వచ్చేసి ఈ అడ్జస్ట్మెంట్లో వచ్చేసి చాలామందికి ఏం తెలియదు అంటే మనం డోర్స్ అన్లాక్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అంటే ఇట్లా సైరన్ ఒక్కసారి పెట్టుకోవచ్చు, లేకుంటే లాక్ చేసినప్పుడు 2 సార్లు వచ్చేటట్టు పెట్టుకోవచ్చు, లేకుంటే మొత్తంకే సైరన్ రావద్దని కూడా ఇట్లా కిక్ అని సౌండ్ వస్తుంది చూడు, చూస్తాను. ఇట్లా సౌండ్ వచ్చింది కదా, ఇలా మొత్తానికి రాకుండా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, మీరు తీయమంటే ఆ వీడియో ఇస్తాను, లేకుంటే లేదు. అలాగే వచ్చేసి మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనం బండి స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఏం చేస్తారు, రోడ్లపై గ్లాసులు విండోస్ దించుకొని వెళ్తూ పోతారు. అంటే రోడ్లపై విండోస్ దించినప్పుడు ఏమిటంటే మనకు బండి మైలేజ్ రాదు. ఓకేనా, మనకు విండోస్ దించుకొని కార్ నడిపితే మైలేజ్ 100% పోతుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మైలేజ్ ఏసీ యూజ్ చేయం కదా, మామూలుగానే పోతున్నాం, అప్పుడు మనకు దాంతో జరిగే ప్రాబ్లంలు ఏమైనా ఉంటాయంటే మనకు బండి మొత్తం చెత్తలాగా మారిపోతుంది. ఓకేనా, బండి మొత్తం డస్ట్తో గురవుతుంది. అలాగే వచ్చేసి ఈ విండోస్ ఓపెన్ చేసేసరికి మొత్తం గాలి అనేది మనకు రన్నింగ్లో బండిలోకి వస్తుంది. బండిలోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకు బండిని ముంగటికి ఉరకనియనప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మైలేజ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనం ఏసీ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం విండోస్ ఓపెన్ చేయకుండా కార్ నడిపినప్పుడు విండోస్ పెట్టుకొని ఏసీ మాత్రం 100% యూజ్ చేయాలి. ఏసీ యూజ్ చేయకపోతే మైలేజ్ అనేది రాదు. చాలామంది ఏసీ యూజ్ చేయకపోతే మైలేజ్ వస్తుంటారు. ఏసీ యూజ్ చేయకపోవడం వల్ల కార్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ మనకు మైలేజ్ కూడా 100% తక్కువనే వస్తుంది. ఓకేనా, అలాగే వచ్చేసి ఏసీ ఎలా ఆన్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, మనం లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఏంటో తెలుసా, ఫోక్ ల్యాంప్స్.
ఓకేనా. ఇప్పుడు ఆన్ ఉంది కదా చూపిస్తాను. ఇప్పుడు అది ఆన్ చేసినప్పుడు దీనికి ఉన్నాయా లేవా ఫోక్ ల్యాంప్స్ చూద్దాం. దీనికైతే ఫోక్ ల్యాంప్స్ అయితే లేవు. ఆ ఫోక్ ల్యాంప్స్ ఇక్కడ వస్తాయి కదా, ఇక్కడ ఫోక్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఆ ఫోక్ ల్యాంప్స్ మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు యూజ్ చేసే బటన్ ఇది. ఎందుకంటే మనకు ఫోక్ ల్యాంప్స్ యూజ్ చేయడానికి, ఓకేనా. చూస్తున్నారు కదా కింద అయితే కిందికి మార్క్ అయితే ఇచ్చారు ఫోక్ ల్యాంప్స్ యూజ్ చేయడానికి. అలాగే వచ్చేసి ఇప్పుడు మనం ఏసీ చేయడంలో చాలా మిస్టేక్స్ అయితే వేస్తారు. మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత బండి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డోర్స్ వేసుకున్న తర్వాత విండోస్ మాత్రం కిందికి తీయాలి. కిందికి తీసిన తర్వాత మనం విండోస్ తీసిన తర్వాత మనము ఒక 2 నిమిషాలు, అంటే మనం 2 నిమిషాలు ఆగిన తర్వాతనే ఏసీ యూజ్ చేయాలి. ఎందుకంటే చాలామంది బండి స్టార్ట్ చేయగానే అబ్బాబా నాకు వేడవుతుందని చాలామంది బాగా వేడవుతుంది చాలామంది ఏం చేస్తారు, వెంటనే ఏసీ వేస్తారు. ఏసీ వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన బండి ఆన్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలానే హ్యాండిల్లో ఖచ్చితంగా ఉంచాలి. ఏసీ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే బండికి చాలా ఎఫెక్ట్ అయితే, ఇంజన్కి అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనం బండి స్టార్ట్ చేయగానే ఏసీ వేస్తే ఏసీ ఎక్కువ పవర్ తీసుకుంటుంది కాబట్టి బండికి అయితే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక 2 నిమిషాలు ఖచ్చితంగా ఆగిన తర్వాత మనం ఏసీ వేసుకోవాలి, ఓకేనా. ఏసీ వేసుకున్న తర్వాత మనం విండోస్ కూడా వెంటనే పైకి లేపకూడదు, ఓకేనా. ఏసీ జస్ట్ కూల్ అయిన తర్వాతనే మనం విండోస్ పైకి లేపాలి. ఎందుకంటే ఏసీ వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఏం జరుగుతుందంటే ఇందులో ఉన్న గాలి అన్నది బయటికి మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఫ్రెష్ గాలి వచ్చినప్పుడే మనం ఇది చేసుకోవాలి. లేకుంటే విండోస్ దించకుండా అందులో గాలి అందులోనే మల్టీ అవుతుంది కాబట్టి అదైతే ప్రాబ్లం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏసీ వచ్చేసి 1 పాయింట్, ఓకేనా. ఇది వచ్చేసి 2nd పాయింట్, కొద్దిగా స్పీడ్ వస్తుంది. ఇది వచ్చేసి 3rd, ఇది వచ్చేసి 4th, ఇది ఫుల్ స్పీడు, ఓకేనా. ఏసీ అనేది సేమే వస్తుంది, కాకపోతే బ్లోర్ ఏసీ అనేది స్పీడ్ అయితే పెరుగుతుంది. అలాగే వచ్చేసి ఓన్లీ నాకు ఫ్యాన్ మాత్రమే కావాలి, ఏసీ వద్దు అనుకుంటే ఇక్కడ ఏసీ ఉందా, ఏసీ బటన్ ఆఫ్ చేసినాం అనుకో ఓన్లీ మనకు బ్లోర్ మాత్రమే వస్తుంది, ఏసీ మాత్రం రాదు, ఓకేనా. కూల్ కాదు, ఓన్లీ హెయిర్ మాత్రం, మన ఫ్యాన్ హెయిర్ మాత్రమే వస్తుంది. అలాగే వచ్చేసి ఇంకోటి ఏముందంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కదా, ఇది పాయింట్ పెడితే ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకు A to Z ఏసీ అనేది మనకు వస్తుంది. అలాగే వచ్చేసి 2nd ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఇది మనకు ఇక్కడ ఇద్దరికైతే కాళ్ళ దగ్గర, అలాగే వచ్చేసి మనకు చెస్ట్కు ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. ఇది వేసుకున్నాం అనుకో ఓన్లీ కాళ్ళకు మాత్రమే వెళ్తుంది, ఓన్లీ పైకి మాత్రం రాదు. ఇది యూజ్ చేశారనుకో, ఇది యూజ్ చేసినప్పుడు కాళ్ళకు వస్తుంది. అలాగే వచ్చేసి ఇక్కడ ఉన్నది చూసారా, ఇక్కడ వస్తుంది ఏసీ, ఈ భాగంలో ఏసీ అయితే వస్తుంది. అలాగే వచ్చేసి ఇది వేసినాం అనుకో, ఇది యూజ్ అంటే మొత్తం వెహికల్ మొత్తం అన్ని టోటల్గా అన్ని ప్లేస్లో కొద్దిగా అంటే ప్రతి ఒక్క దాంట్లో అయితే వస్తుంది. అలాగే వచ్చేసి ఇది యూజ్ చేసామనుకో ఇక్కడ ఎక్కడ రాదు, ఏ కింద రాదు పైన రాదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఏసీ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రమే ఏసీ వస్తుంది. ఎందుకంటే మనం మూమెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎక్కువ చాలామంది ఇదే యూజ్ చేస్తారు. అలాగే వచ్చేసి ఇక్కడ మనకు ఏసీ ఎక్కువ వద్దు అనుకుంటే టెంపరేచర్ ఇగో, అంటే ఏసీ అండ్ హీటు అంటే 2 అంటే మల్టీ, అంటే చాలా ఏసీ కాకుండా తక్కువ ఏసీతో వస్తుంది. అలాగే వచ్చేసి ఇలా హీటు మనం ఇది రెడ్లో పెంచుకున్నాం అనుకో, హీటు అంటే మనం చలికాలం కానీ ఎండాకాలం కానీ, అంటే చలికాలం ఎక్కువ హీట్ కావాలనుకుంటే ఇది ఏసీ ఆఫ్ చేయాలి, ఏసీ ఆన్ ఉంచకుండా ఏసీ ఆఫ్ చేసి హీట్కి అయితే తెచ్చుకోవాలి, ఓకేనా. ఇది వచ్చేసి ఏసీ వేసుకొని మీడియంలో పెట్టుకుంటే అంటే మనకు అవసరానికి తగ్గట్టుగా మనం అయితే ఇది యూజ్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేంటి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి ఇక్కడ మనకు ఇదైతే ఛార్జింగ్ పాయింట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. అలాగే వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా యాక్స్ పిన్, మన స్టీరియో యాక్స్ పిన్. ఇక్కడ మన USB Type-C కేబుల్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ ఫోన్ తోటి కూడా యూజ్ చేసుకో, ఓకే. అలాగే వచ్చేసి ఇది అయితే తెలిసింది కదా, Type-C మనం ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇది ఇది చూసారా, ఈ బటన్
ఏంటంటే మనం ఇది ఇది ఆన్ చేసినామనుకో మనకు బయట గాలి అనేది లైట్గా లోపలికి అయితే వస్తుంది. ఓకేనా, బయట గాలి అయితే లోపలికి వస్తుంది. ఇది ఉందనుకో ఓన్లీ లోపల గాలి మాత్రమే ఇందులోనే మల్టీ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది కూడా ఇది ఎక్కువ యూజ్ చేయదు. ఇది ఎక్కువ యూజ్ చేస్తే మనకు కార్లోకి డస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అలాగే వచ్చేసి మనం పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి, అలాగే వచ్చేసి డిక్కీ ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకుందాం. అంటే ఈ స్టీరియో గురించి మనకు ఒక్కొక్క కారుకు ఒక్కొక్క డిఫరెంట్ స్టీరియో ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే మనం ఏం చేయలేం. ఇవి మ్యాక్సిమం అయితే ఈ ఏసీ గురించి అంటే మ్యాక్సిమం ఇంతే ఉంటాయి. కొన్ని డిఫరెంట్గా అయితే ఇప్పుడు చేంజెస్ అయితే వస్తాయి. ఓకేనా, ఇవైతే అంతే సేమ్గా ఉంటాయి, ఏం చేంజెస్ అయితే ఉంటాయి. అలాగే వచ్చేసి మనం పెట్రోల్ ఇక్కడ చూసారా. ఓకేనా ఫ్రెండ్స్, మనం పెట్రోల్ పోయించేటప్పుడు మనకు ఇక్కడ అన్నీ చెప్పాను కానీ పెట్రోల్ కార్లో ఎలా పోయాలని అయితే చెప్పలేను కదా. అది కూడా ఇక్కడ చూసారా, ఇక్కడ బటన్ ఉంది చూస్తున్నారు కదా. ఈ బటన్ పైకి లాగాలి. ఇక్కడ పైకి లాగితే మనకు ఇక్కడ అనేది పెట్రోల్ మనకు రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి పెట్రోల్ అనేది ఇక్కడ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పాత వెహికల్స్కు ఇప్పుడు కొన్ని వెహికల్స్ డీజిల్ వర్షన్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త వెహికల్స్ మొత్తం పెట్రోల్ వస్తున్నాయి కాబట్టి పాత వెహికల్లకు ఇది డీజిల్ పెట్రోల్ అని అర్థం కాదు. చాలామంది ఇప్పుడు ఆల్టర్నేట్గా అక్కడ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు వస్తుంది, ఇంతకుముందు ఇవ్వకపోతుండే కాబట్టి ఇలా స్టిక్కర్ను చూసుకొని మనది ఏ బండి ఏం కథ అని చూసుకొని మాత్రం అది పెట్రోల్ డీజిల్ అయితే చూసుకొని పోసుకోవాలి. అలాగే వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ ఎందుకు వేస్తారంటే ఇది పెట్రోల్ డీజిల్ అని అర్థం కాదు కాబట్టి ఇక్కడ స్టిక్కర్స్ అయితే వేస్తారు. ఓకేనా, అలాగే వచ్చేసి ఇప్పుడు కొన్ని కార్లకు మనము డిక్కీ ఓపెన్ చేయడానికి అక్కడ చూసాం కదా, అక్కడనే ఉంటుంది పెట్రోల్ ఓపెన్ చేసే కానీ డిక్కీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కార్లకు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇలా ప్రెస్ చేయాలి. చూస్తున్నారా, అలా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, ఇలా ప్రెస్ చేయాలి. అలాగే వచ్చేసి డిక్కీ ఇలా వేస్తే వెళ్ళిపోతుంది. ఓకేనా, చాలామంది ఇంకోటి ఏం చేస్తూ ఉంటారంటే డోర్లు వేసేటప్పుడు ఇట్లా వేసేస్తారు. అలా కాకుండా ఇట్లా మామూలుగానే ఇట్లా మామూలుగానే వేయాలి. చూస్తున్నారు కదా, చాలామంది ఇలా స్పీడ్గా ఇలా వేసేస్తారు. అలా కాకుండా ఇలా స్లోగా ఇలా వేస్తే డైరెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొన్ని మిస్టేక్స్ చాలా ఉంటాయి. అంటే మొత్తం కూడా నాకు ఎలాంటి రూల్స్ లేదు, నాకు తెలిసినవి మాత్రమే చెప్పిన. ఇంకా మంచి తెలుసుకొని మంచి వీడియోస్ తీసుకొని అయితే ముందుకు వస్తా. అలాగే వచ్చేసి మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారు, నాకు డ్రైవింగ్ వచ్చు కదా, నేను డ్రైవర్నే కదా, ఎక్స్పర్ట్ కదా, 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నా కదా అని చాలామంది రోడ్ల పైన పోయేటప్పుడు ఇది యూజ్ చేయరు. ఇది యూజ్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, చాలా ప్రమాదం. ఓకేనా, ఇది ఖచ్చితంగా 100% యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయకపోతే మనకు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ కావు. 100% సీట్ బెల్ట్ యూజ్ చేస్తేనే మనము బతుకుతాం. ఇది యూజ్ చేయకపోతే మనం బతకము. అందుకనే మన గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫైన్లు వేసేది దీని గురించే. ఇది యూజ్ చేస్తే డ్రైవింగ్లో యూజ్ చేస్తే ఎప్పటికైనా సేఫ్టీ. ఇది యూజ్ చేయకపోవడం వల్ల మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఇది మన సీట్ బెల్ట్ ఇట్లా ఒక్కసారి మనము ఇది ఇప్పుడు ఇట్లా కంఫర్ట్గా ఉంది కదా, ఇది యూజ్ చేయడం వల్ల ఎన్ని సేఫ్టీస్ ఉన్నాయో చెప్తా. ఇప్పుడు సడన్లీ మనకి యాక్సిడెంట్ అయిందనుకో, ఎయిర్ బ్యాగ్స్ ఇది యూజ్ చేయడం వల్ల ఇది యూజ్ చేసినాం కాబట్టి ఇటు ఓపెన్ అవుతుంది, అటు ఓపెన్ కాదు. అటు యూజ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో ఎయిర్ బ్యాగ్ ఒకటేసారి ఓపెన్ అవుతుంది. మనము స్పీడ్గా ఇట్లా ముంగటికి వెళ్ళిపోతాం కదా, అప్పుడు స్పీడ్గా వెళ్ళిపోయినప్పుడు ఇది మనకు కాపాడుతుంది. చూడండి, ఇలా లాక్ అయిపోయింది, చూసారా, ఇగో లాక్ అయిపోయింది. అదే స్లోగా ఇస్తే ఎంత అడ్డంతో వస్తుంది, చూస్తున్నారా, ఎంత అడ్డంతో వస్తుంది. ఇదే స్పీడ్గా ఇస్తే లాక్ అవుతుంది. ఇది చాలా మందికి తెలీదు. ఖచ్చితంగా ఈ సీట్ బెల్ట్లో ఉన్నది ఇదే మాత్యం. చూస్తున్నారా, ఇగో లాక్ అయిందా, చూడండి. లేదంటే ఇగో ఇలా వస్తుంది. ఇదే లేకపోవడం వల్ల 2 ప్రాబ్లాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, అలాగే వచ్చేసి మనం డైరెక్ట్ వెళ్ళిపోయి ఇక్కడ గుద్దుకుంటాం.
ఓకేనా. ఇలా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల ఎంత సేఫ్టో చూడండి. మనము ఒక స్లోగా పోయినా కానీ ఒకవేళ యూజ్ చేయడం వల్ల మనకు ఎయిర్ బ్యాగ్ ఇది ఉంది కదా, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి మనల్ని ఇక్కడ కాపాడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇది మాత్రం జాగ్రత్త. నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా, నేను పెద్ద సీనియర్ డ్రైవర్ని ఎక్స్పర్ట్ డ్రైవర్ని అనుకోకండి, అస్సలు అనుకోకండి. ఖచ్చితంగా సీట్ బెల్ట్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే బండ్లు నడపండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ మిర్రర్. ఓకేనా, మిర్రర్. అలాగే వచ్చేసి విండోస్, పవర్ విండోస్, ఆన్లాక్ ఆటో ఇది ఉన్న చూసారా. ఆర్ అంటే మన మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ ఇగో ఇటు ఆర్ వేసుకొని ఇగో రైట్ సైడ్ అంటే రైట్ పోతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వస్తుంది. అలాగే వచ్చేసి డౌన్ అంటే డౌన్ అవుతుంది, పైకి అంటే పైకి వస్తుంది. ఇది మీడియం పెడితే ఇది వర్క్ కాదు. అలాగే వచ్చేసి లెఫ్ట్ వేసి ఈ లెఫ్ట్ వేస్తే అక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్. ఓకేనా. అలాగే వచ్చేసి ఇది ఉందా, ఇది మనం విండోస్, పవర్ విండోస్ యూజ్ కావు. ఓకేనా, ఇది ఓపెన్ చేస్తేనే యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, చూడండి. ఓకేనా, ఇది యూజ్ చేస్తే, ఇది ఓపెన్ చేస్తేనే యూజ్ అవుతాయి. ఎందుకంటే వెనకాల చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఊకుంటారు, మనం డ్రైవింగ్లో చిన్నపిల్లలు ఊకుంటారు, విండోస్ దించుకుంటారు. కాబట్టి మనం పైకి లేపేసి లాక్ చేసినాం అనుకో, ఇది కాదు. ఇది చూసారా, ఇది డ్రైవర్ సీట్ సైడ్ ఆటో. ఒక్కసారి మనం ఒత్తి పట్టకుండా ఒకసారి ప్రెస్ చేసి పెట్టేసినాం అనుకో, ఆటోమేటిక్ దిగిపోద్ది. ఓకేనా, తర్వాత మనం లేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇగో ఆటోమేటిక్ అయితే దిగుతుంది. అలాగే వచ్చేసి మనకు చాలామంది కార్లలో పిల్లలను కూకుండా పెట్టి వెళ్తూ ఉంటాం. ఓకేనా, అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారంటే, మనం డ్రైవింగ్లో ఏం చేస్తారంటే డోర్ అంటే ఇది మామూలుగా ఈ లాక్ తీసి డోర్ తీస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, చిన్న పిల్లలు వెళ్ళినప్పుడు ఈ లాక్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ లాక్ వేసిన తర్వాత ఒక్క నిమిషం చూస్తాను. ఇప్పుడు లాక్ వేసినా కదా, లాక్ వేసిన తర్వాత నేను లోపల కూర్చున్నాను. చూడండి, లోపల కూర్చున్నాను. ఈ లాక్ ఓపెన్ చేసిన ఈ డోర్ నేను ఓపెన్ చేయలేను, ఎందుకంటే ఓపెన్ కాదు. చూస్తున్నారా, లోపలికి వెళ్ళి ఓపెన్ కాదు. కాబట్టి మనం బయటకు వెళ్ళి మాత్రమే తీయాలి డోర్. ఓకేనా, బయటకు వెళ్ళి తీస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది. చూడండి. ఓకేనా, ఇది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇగో చూడండి, లాక్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ యూజ్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి మాత్రమే ఓపెన్ చేయాలి. ఓకేనా, ఇది పిల్లల్ని ఎక్కించుకొని కార్లో తీసుకెళ్ళేటప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే వచ్చేసి మీకు ఈ కార్ గురించి ఎలాంటి వీడియో కావాలనో కామెంట్ చేయండి. మీకోసం మంచి వీడియో తీసుకొని వస్తా 100%. ఎట్లాంటి వీడియో కావాలనో చెప్పండి, నాకు తెలిసింది పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో కార్ డ్రైవింగ్ ఎలా చేయాలి, అలాగేనా. ఆ తర్వాత మళ్ళీ కార్ అప్పీల్ డ్రైవ్ ఎలా చేయాలి, అంటే పెద్ద పెద్ద సిగ్నల్ దగ్గర ఎలా చేయాలో ఆ వీడియోస్ తీస్తాను. మీరు కామెంట్ చేస్తేనే ఇస్తాను, లేకుంటే లేదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.